ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ రిజర్వేషన్ చార్ట్ ప్రిపరేషన్ షెడ్యూల్లో రైల్వే మంత్రిత్వ శాఖ మరోసారి కీలక మార్పులు చేసింది. ప్రయాణంలో అనిశ్చితి తొలగించడానికి ఇకపై రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రయాణికుల్లో అనిశ్చితి తగ్గించి వారు మరింత సజావుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు మాత్రమే రిజర్వేషన్ చార్టును సిద్ధం చేసేవారు. దీంతో ప్రత్యేకించి వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికుల్లో చివరి క్షణాల వరకు ఉత్కంఠ కొనసాగేది. 10 గంటల ముందుగా చార్ట్ సిద్ధం చేయటం వల్ల తాత్కాలిక బస, రైల్వే స్టేషన్కు చేరుకునే ఏర్పాట్లు, అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకునేందుకు ప్రయాణికులకు అవకాశం కలుగుతుందని రైల్వే శాఖ పేర్కొంది. అన్ని రైల్వే జోన్లో దీన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేసే కొత్త సమయాలను రైల్వే శాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ఇకపై తొలి రిజర్వేషన్ చార్టును ముందు రోజు రాత్రి 8 గంటలకే తయారు చేయనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11:59 మధ్య, అలాగే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య బయలుదేరాల్సిన రైళ్లకు 10 గంటలు ముందుగా తొలి రిజర్వేషన్ చార్టును రూపొందిస్తారు. మరోవైపు రైల్లో ప్రయాణించే సమయంలో నిర్దేశిత బరువు దాటిన లగేజీకి ఛార్జీలు చెల్లించాల్సిందేనని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విమానాల్లో వలె రైళ్లలోనూ లగేజీకి నిబంధనలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం క్లాస్ వైజ్గా రైళ్లలో లగేజీకి కనిష్ట గరిష్ట పరిమితులు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఐఆర్సీటీసీ ఈ వ్యాలెట్లు నగదు జమ చేసిన వ్యక్తులు ఆ డబ్బును రైలు టికెట్లు కొనేందుకు మాత్రమే ఉపయోగించుకోగలరని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యాలెట్ను రద్దు చేసుకున్నప్పుడు అందులోని డబ్బును వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక రైలు ప్రమాదాలను నివారించేందుకు కవచ్ వ్యవస్థ ఏర్పాటు ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 2000 కిలోమీటర్ల పరిధికి మించి కవచ్ వ్యవస్థ అమలవుతోందని వెల్లడించారు.